సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీలో పాల్గొంటారనే అనుమానం కలుగుతుందని, లేదంటే ఆయనకు అంత ఆసక్తి ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రైతు, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై సమీక్షలు జరిపించారన్నారు. ఆపరేషన్ కాగర్పై కేసీఆర్ మాట్లాడిన తర్వాతే రేవంత్ రెడ్డి శాంతి చర్చలు అంటున్నారన్నారు. కేసీఆర్ సభలో రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. మంత్రి పొంగులేటికి రాజకీయాలు తెలియవని, ఆయన డబ్బుతో మంత్రి అయ్యారని వివేకానంద ఆరోపించారు. నక్సలైజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీతక్క కూడా రాజకీయాలు మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా 25 సంవత్సరాల రథోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన గొంతు ఇప్పాల్సి వస్తుంది. అడిగిన సమస్యలకి, అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూశాం. పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు. కానీ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే, మేరీ పర్వతం ముందు మరి పిచ్చి కుక్కలు మరిగినట్టున్నది వారి పరిస్థితి చూసినట్టయితే. మనం చెప్తా ఉంటాం, మరి మేరీ పర్వతం ముందు వచ్చి మేము మీ పర్వతం పెద్దలమని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని మాట్లాడే రకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఉన్నాయి. అంటే మనం అంటా ఉంటాం, ఊరిలో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏనుగు పోతా ఉంటే మరి దారిన పోయేటువంటి ఈ శునకాలు కానీ కుక్కలు కానీ పిచ్చిగా మురుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్పష్టంగా నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలన్నీ కూడా సేమ్ పిచ్చి కూతల్లాగానే ఉన్నాయి. కాబట్టి మేరీ పర్వతం విలువ ఎప్పుడు తగ్గదు. ఏనుగే ఉంటాయి, శునకాలు ఉంటాయి తప్ప ఏనుగుని పైన మురిగినది మాత్రాన శునకాలు ఏనుగులు కావని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం.